ప్రతిరోజు ప్రార్థన చేయలేనోడితో, ప్రతిరోజు వాక్యం చదవలేనోడితో, ప్రతిరోజు దేవుని యొక్క భక్తి భీతి భయం లేకుండా తిరుగుతున్న వాడితో దయచేసి సహవాసం చేయకండి. వాడి ద్వారా నీ బ్రతుకుకు చాలా ప్రమాదం, చాలా ముప్పు. అవును, అందుకే ఎప్పుడు చెప్తాను, బుద్ధిహీనుడితో కలవండి పర్లేదు, కానీ భక్తిహీనుడితో కలవకండి. ఎందుకంటే ఆడు భక్తిహీనుడు, లోపలికి వచ్చే వేషాలు వేస్తుంటాడు, లోపల వస్తాడు, మనతో పాటు చర్చకు వస్తాడు, వెకిలి వేషాలు వేస్తుంటాడు, వాడి జీవితాలు కాల్చేస్తాడు. భక్తిహీనుడితో స్నేహం చేయకండి, బుద్ధిహీనుడితో చేసినా పర్లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న మాటలోనే, నువ్వు మాట్లాడుతుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఏది మరొక 2 మాట్లాడు అని ఆ బుద్ధి లేనోడు మన మాటలు విని బుద్ధి తెచ్చుకొని మార్చుకోవడానికి చూస్తాడు. కానీ భక్తిపరుడిని లోపలికి వచ్చి చెత్త వేషాలు వేస్తుంటాడే, వచ్చిన ఇబ్బంది అంతా వాడితోనే. చాలా డేంజర్. ప్రార్థన లేని స్త్రీతో కానీ, ప్రార్థన లేని పురుషునితో కానీ ఏమాత్రం చట్టా పట్టాలు వేసుకొని నువ్వు తిరిగినా నువ్వు ఖచ్చితంగా చెడిపోతావు, గ్యారెంటీగా చెడిపోతావు. ఎందుకంటే ప్రార్థన లేకపోతే దీపం లేనట్టు, దీపం ఆరిపోతే నీ బతుకు చీకట్లో ఈ వస్తువు ఇది, ఆ వస్తువు అది అని పోల్చుకునేది ఉండదు. ఇది తప్పు, ఇది ఒప్పు అని పోల్చుకోవాలంటే యు షుడ్ బి ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ అండ్ ప్రేయర్ఫుల్ ఉమెన్. ప్రార్థన లేని వాళ్ళు అందుకే ఏముందిరా నువ్వు మరీ చేదస్తావురా, సినిమా చూస్తే తప్ప, ఎంత సారా తాగితే తప్ప, నువ్వు మరీను. ఈ దుర్మార్గులతో దయచేసి ఎప్పుడు స్నేహం చేయకండి. నీ పరిశుద్ధత గద్దలొచ్చి కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోయినట్టుగా ఎత్తుకెళ్ళిపోతారు. దయచేసి వారితో కలవకండి. అందుకే చెప్తున్నాడు దేవుడు, అద్భుతంగా చెప్తున్నాడు, నీ నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అగ్ని జ్వాల శుద్ధీకరిస్తుంది. యేసు దగ్గర ఉన్నోడు శుద్ధీకరించబడ్డానికి ఇష్టపడతాడు. అవును, యేసును సేవిస్తున్నావంటే యు మస్ట్ బి ప్యూరిఫైడ్, శుద్ధీకరించబడాలి. యేసును ప్రేమిస్తున్నోడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు. అవును, యేసును ప్రేమిస్తున్నోడు తప్పకుండా తప్పును ద్వేషిస్తాడు, గ్యారెంటీ ద్వేషిస్తాడు. యేసును ప్రేమిస్తున్నా అని చెప్పి నువ్వు తప్పును ద్వేషించట్లేదంటే ఇది ఎలాగుంటుందంటే, దేవా ఐ లవ్ యూ అని చెప్పి సాతానా ఐ లవ్ యూ టూ అన్నట్టు ఉంటుంది. అవును, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా ఇద్దరు చెప్తారు అలాగూ, నీకు కూడా అంటారా? అలాగేముండదు, అది వ్యభిచారం అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అసలు ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నిజ దేవాన్ని ప్రేమిస్తున్నానయ్యా అని నువ్వు చెప్పాలంటే నీకు ఒక ధైర్యం ఉండాలి. అదేంటంటే, లోకమా సాతానా నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని చెప్పగలిగిన వాడే ప్రేమించడానికి అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, లోకాన్ని ద్వేషించలేనోడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నానని చెప్తాడు? ఆడొక తైతక్కలేడి డబ్బాలు కొట్టుకుంటున్నాడు అంతే. నువ్వు లోకాన్ని, లోక క్రియలను, లోక ఇచ్చలను, లోక అట్రాక్షన్ను ద్వేషించలేకుండా దేవుణ్ణి ప్రేమించుతున్నాను అని చెబితే నువ్వు పెద్ద వేషధారివి. నేను పెద్ద వేషధారిని అవుతాను, అబద్ధకుడిని అవుతాను నేను. అవును, ఎవడు నువ్వు ఇద్దరు యజమానులకు అలాగుంటాడు, అలాగ అవుద్దా? అయితే దేవుణ్ణైనా ద్వేషించాలా, లేదు సాతాన్నైనా ద్వేషించాలా? లేదు సాతాన్ని ద్వేషించి దేవుణ్ణైనా ప్రేమించాలి, దేవుణ్ణి ద్వేషించి సాతాన్నైనా ప్రేమించాలి.